అరే ఎదవా, చదువు అబ్బలేదు, తెలివి లేదు. రోజు ఆ వీధిలోని గాలినా కొడుకులతో తిరగడం. చిచ్చి, రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అమ్మాయిలని ఏడిపించడం, పెద్దల జరిమానా నేను కట్టడం. నిన్ను కన్నందుకు సిగ్గుతో నేను ఊరేసుకోవాలి. ఉదయం ఎండ నా మీద పడుతుంది. ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నాను. నాన్న తిట్లతో మెలకువ వచ్చింది. ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యి చదవలేక మానేశాను. ఇంట్లో పని పాట లేకుండా ఉంటున్నా కాబట్టి రోజు మాటలు నాకు మామూలే. నాన్న నోటి నుంచి వచ్చే తిట్లే నాకు అలారం. లేచి బ్రష్ చేసి అప్పటికే అమ్మ అన్నం వండేసింది. నాన్న టీవీఎస్ ఎక్సెల్ మీద పొలానికి వెళ్ళాడు. అన్నం పెట్టుకొని టీవీ దగ్గర కూర్చొని చూస్తూ తింటున్నప్పుడు అమ్మ వచ్చి, అమ్మ, అరే ఎన్నాళ్ళు ఇలా డిగ్రీ ఆపేశావు? కనీసం నాన్నతో పాటు పొలానికైనా వెళ్ళొచ్చు కదా. ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతున్నారు. కొంచెం బాధ్యతగా ఉండరా? అలా చెడు సవాసాలు చేయకు. నేను కొంచెం పప్పుచారు వేసుకుని రామ్మా అని ప్లేట్ ఇచ్చాను. తిన్నాక లేచి టైం చూస్తే 11 అయింది. మొబైల్ చూశాను. శ్రీనుగాడు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తి వస్తున్నానని చెప్పాను. సాయంత్రం వరకు తిరిగాము. రాత్రి ఇంటికి వచ్చాము. ఇదే నా రోజువారీ దినచర్య. మా ఊరి పొలిమేరలోని మస్తాన్ గారి అమ్మాయి అమీనాని నేను ప్రేమిస్తున్నాను. సెంటర్లోని ఇస్మాయిల్ కొట్టు దగ్గర నేను సాయి రోజు కూర్చుంటాం. తర్వాత ఏదో పని ఉన్నట్టు మస్తాన్ గారి ఇంటి చుట్టూ 2 రౌండ్లు వేస్తాం. అమీనా కూడా నన్ను ప్రేమిస్తుందని అనిపించేది. ఎందుకంటే నేను అటు వెళ్ళినప్పుడు బైక్ హారన్ మోగిస్తాను. అది బయటికి వస్తుందో లేదా బయట ఉంటుందో తెలియదు, కానీ ప్రతిసారి కనిపిస్తుంది, నన్ను చూస్తుంది. నవ్వుతుందో లేదో అర్థం కాదు. అదంతా నాకు ఒక మిస్టరీ. ముస్లిమ్స్తో పెట్టుకోకు అంటాడు శ్రీను. ప్రేమకు మతంతో ఏముంటుంది అని అనేవాడిని. ఒకరోజు తనకి నా ప్రేమ తెలపాలి అనుకున్నాను. ప్రతి సాయంత్రం ఇస్మాయిల్ గారి కొట్టుకు కూరగాయలు కొనడానికి నైట్ డ్రెస్లో నా ముందు రోజు కావాలని నా ముందు తిప్పుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం కూడా వస్తుంది. ఈరోజు చెప్పడమే మంచిది. శ్రీనుగాడికి ఇప్పుడు చెప్పకూడదు. చెప్పినా వద్దంటాడు. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పి గొడవ చేస్తుందేమో అని భయం కూడా ఉంది. కానీ ఎన్ని రోజులు ఇలా కళ్ళ ముందు చూస్తూ ఉంటూ కాచుకొని గుంటనక్కలా. కానీ అదే రోజు మధ్యాహ్నం మా ఊర్లో ఒక ఆవిడ చనిపోయింది. ఆమె పేరు శాంతి. పక్క వీధిలో ఉంటుంది. భర్త రోజు కొడుతూ ఉంటాడు. భర్త తాగుబోతూ, 2 పిల్లలు. అతని వేధింపులు భరించలేక ఊరేసుకొని చనిపోయింది. ఇంట్లో పడుకొని ఉంటే శ్రీను కాల్ చేసి చెప్పాడు. గబగబా వెళ్ళాను. అమ్మకి చెప్పాను. నాన్న పొలానికి వెళ్ళాడు. ఊర్లో కదా, అందరికీ ఒకరికి ఒకరు తెలుసు. మంచి చెడుల్లో సఖ్యతగా కాకపోయినా అంతో ఇంతో మంచిగా ఉంటాం. కష్టంలో పాలు పంచుకోవచ్చు, కానీ ఒక మంచి మాట మాట్లాడటానికి అందరూ ముందుంటారు. వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్ళేసరికి చీర నుంచి ఆమెను విడదీసి బయట పందిరి కింద పడుకోబెట్టారు. పిల్లలు పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. అందరూ పోగయి ఆడ మగ తలో మాట మాట్లాడుకుంటున్నారు. శాంతి వాళ్ళ తమ్ముళ్ళు ఆలోపు అక్కడికి చేరుకొని తన భర్తని విపరీతంగా కొట్టి పందిరి గుంజంకు కట్టేశారు. వాళ్ళ మాటల్లో బూతుల ప్రవాహం దొర్లుతుంది. అమ్మ కూడా వచ్చి బాధపడి నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పి వెళ్తుంది. 4 గంటలకి శవాన్ని తీశారు. మా పొలానికి కొద్ది దూరంలో శ్మశాన వాటిక ఉంది. మా మతంలో పెళ్ళైన వాళ్ళను కాలుస్తారు, పెళ్ళి కాని వాళ్ళను పూడ్చిపెడతారు. 5 గంటలకి శవాన్ని కాల్ చేశారు. నేను శవంతో పాటు వెళ్ళలేదు. శ్రీను వెళ్ళాడు. నిజానికి నాకేం భయం ఉండదు, కానీ అమ్మకు భయం ఎక్కువ. వెళ్తే తిడుతుంది. ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కున్నాను. అప్పటికే నాన్న ఇంటికి వచ్చారు. నులక మంచం మీద కూర్చొని చుట్ట తాగుతూ నన్ను చూసి, రే, ఈ వారం మోటార్ కరెంటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఈరోజు కొద్దిగా నాకు బాగాలేదు, నీరసంగా ఉంది. బండి మీద పొలానికి వెళ్ళి మోటార్ స్విచ్ ఆన్ చేసిరా. నేను ఎక్కడనే ఎలా వెళ్తాను? అమ్మ, వాడెక్కడో ఎలా వెళ్తాడండి? నాన్న, నేను రోజు ఎలా వెళ్తున్నాను? ఏం చేయకుండా తిండి వచ్చేస్తుందా? ఒకటిని ఎవడు వెళ్ళమన్నాడు? ఉన్నాడుగా గాలి తిరుగుడు సీనుగాడు, వాడిని తీసుకెళ్ళమన్నాను. సరే వెళ్తాను. అమ్మ, అది కాదండి, ఈరోజు శాంతి చనిపోయింది. పక్కనే శ్మశాన వాటిక, భయపడతాడేమో. అప్పటికే గదిలోకి వచ్చేశాను. అమ్మ మాటలు నాకు వినపడ్డాయి. నాన్న, నిన్నటిదాకా తను మనిషి, ఈరోజు చచ్చి దయమైపోదు, మనోడిని మింగేదు. ఇన్నేళ్ళు నుంచి తిరుగుతున్నా నాకు ఒక్కసారి కూడా గాలి ఎదురుపడలేదు.
నీవు అన్నీ చేయాలి, నా కష్టం కూడా వాడికి తెలియాలి. ఆయన స్విచ్ వేసి రావడమే కదా. నీళ్ళు కట్టమన్నానా పొలానికి? లేదు కదా. అమ్మ ఏం మాట్లాడలేదు. ఇంకా 6:30 తర్వాత శ్రీనుగాడికి కాల్ చేసి నెంబర్కి సెంటర్కి రమ్మని చెప్పాను. వాడు వచ్చాడు. కొట్టెదురుగా ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం. నేను, రే శ్రీను, నువ్వు నాతో రావాలి. శ్రీను, ఎక్కడికి రా? నేను మా పొలానికి మోటార్ స్విచ్ ఆన్ చేసి రావడమే. శ్రీను, అరే ఈరోజు కదా శాంతి చనిపోయింది, పైగా శ్మశాన వాటిక మీ పొలం పక్కనే ఉంది, ఇంట్లో పంపరు రా. నేను, శవంతో పాటు కాల్చడానికి వెళ్ళావు కదా, అప్పుడు భయమేయలేదా? అది వేరు, అప్పుడు అందరూ ఉన్నారు. ఇది వేరే, రాత్రిపూట రావడం, పైగా అంత దూరం మీ పొలానికి రావడం. బాబోయ్, నేను ఏదో ఒకటి చెప్పి రారా, నీకు బీర్ ఇప్పిస్తాను. శ్రీను, లేదురా నేను రాలేను, నీకు తెలుసుగా అసలుకే నాకు చచ్చేంత భయం, అందుకే తనని అక్కడ కాల్చింది. ఆ మంటలు కూడా ఇంకా ఆరి ఉండవు. రాత్రిపూట చూస్తే నాకు గుండె ఆగిపోతుంది. నేను ఇంకా వాడిని బలవంతం చేయాలి అనుకోలేదు. సరే అన్నాను. ఆ రోజు అమ్మినాను కూడా చూడలేదు. అనుకొని ఇంటికి వచ్చేసాను. 10 గంటల వరకు టీవీ చూశాను. నాన్న ఇంకోసారి గుర్తు చేశారు. వెళ్తున్నాను అని చెప్పి నా బండి కీస్ తీసుకొని ఛార్జింగ్ పెట్టి ఉంచిన మొబైల్ని తీసుకొని జేబులో వేసుకున్నాను. చలిగా ఉంది. కండవ తీసుకొని తల చుట్టూ చెవులు కవర్ అయ్యేలా కట్టుకోమంది అమ్మ. సరే అని కండువ తీసుకొని తలపాగలా కట్టుకున్నాను. బయట పందిరి కింద ఉన్న బండి స్టార్ట్ చేశాను. రే, రోజు వెళ్ళే దారిలో వెళ్ళకు, ఇటు మెయిన్ రోడ్డు గుండా చెరువు పక్క గుంటలో నుంచి వెళ్ళు, దగ్గర కూడా, నీకు శ్మశానం కూడా కనబడదు, సరేనా అన్నారు నాన్న. నేను సరే అని బయలుదేరాను. వెళ్ళాక ఏమైంది? మరుసటి భాగం కోసం ఎదురు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.